3 సంవత్సరాలు ఎందుకు పట్టింది? రెండు సినిమాలు కలిపి రాయడం వలన ఒక రీజన్ అండి. అండ్ చాలామందికి తెలియంది ఏంటంటే నాకు జనరల్గా ఎంత టైం పడుతుంది. మేజర్కి చాలామంది కోవిడ్ వలన 3 years పట్టింది అనుకున్నారు. నాకు అంతే టైం పడుతుంది. మేజర్ కంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంది, చాలా రీసెర్చ్ ఉంది, అంతా ఉంది. దొంగకి ఏముందండి? ఐ థింక్ ఇట్ ఈస్ అ న్యూ జానర్ ఫర్ మీ అండి. అంటే మనకి కొత్త ప్రయోగం చేస్తున్నాం. సో దానికి జాగ్రత్తగా అడుగులు వేయాలి. సో ఆ అడుగులు వేయడంలో మనం తడబడకూడదు, తప్పుట అడుగు వేయకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పబ్లిక్ ఆ సాటిస్ఫాక్షన్ రావడం కోసం చేసే కృషి తప్పకూడదు. సో అండ్ అట్ ద సేమ్ టైం 2 సినిమాలు ఒకటేసారి రాయడంతో టైం పట్టింది. రూబా రూబా సాంగ్లో టీఐయా ఏఐయా మీరేంటి మరీ టీనేజ్ గాయ్ ఇలా కనపడ్డారు. ఈవెన్ మృణాలు కూడా ఈ మధ్యన జోక్గా ఏ అంటే నిజంగా ఏ అనుకుంటున్నారండి ప్రాబ్లం. బట్ నో, ఇట్స్ ఆల్ జెన్యున్. అండ్ ఐ ఫీల్ జస్ట్ సైడ్ నోట్, ఏఐ అనేది కూడా విఎఫ్ఎక్స్ లాగా ఒక టూల్ అండి. సో అల్టిమేట్గా మీరు ఒక మంచి కథ చెప్పడానికి ఒక టూల్ని వాడుకోగలిగితే ఆ టూల్ కన్నా కూడా మీ ఆలోచన ముఖ్యం. ఆలోచన బాగుంటే చాలు, ఫీలింగ్ ఉంటే చాలు. తెలుసో తెలియకో మిమ్మల్ని ట్రాల్ చేయించా లాస్ట్ టైం. ఆ దురంధర్ 2 కంపారిజన్ తీసుకొస్తే కాంపిటీషన్ అని చెప్పి మీరు గోల్డ్ ఫిష్ అని ఒక చిన్న ఎనాలజీ చెప్పారు. అవునవును. ఇప్పుడు అందరూ ఇప్పుడు మిమ్మల్ని జనరల్గా సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వరు మీరు. ఇప్పుడు అందరూ గోల్డ్ ఫిష్ అని కబుర్లు చెప్పాడు, వెనక్కి వెళ్ళిపోయాడు అంటున్నారు. సారీ ఫర్ దట్. నాట్ ఎట్ ఆల్ అండి, నాట్ ఎట్ ఆల్. అంటే ఇట్స్ ఎక్కడో గుడ్ విల్లే సరదాగానే ఉంది కానీ ఎక్కడ అగ్లీ అవ్వలేదు. సో హ్యాపీ. యా. అండ్ మీ కెరీర్ ఫస్ట్ నుంచి కూడా యూ హ్యావ్ బీన్ ట్రయింగ్ డిఫరెంట్ జానర్స్ కదా, థ్రిల్లర్స్ కానీ బయోపిక్స్ కానీ ఏం ట్రై చేసినా మీ పీర్స్ అందరూ కూడా డిఫరెంట్గా ఒక కమర్షియల్ వేలో వెళ్తుంటే యూ ఆల్వేస్ ట్రై డిఫరెంట్. సో ఆ యూనిక్నెస్సే ఇప్పుడు శేష్ని కాపాడుతూ వచ్చింది. అండ్ యూ డెలివర్డ్ ఫిలిమ్స్ ఫర్ ది ఫస్ట్ టైం. చాలామంది ఏంటంటే థ్రిల్లర్సో లేకపోతే బయోపిక్స్ అంటే అదొక యూనిక్ జోనర్స్ అనో లేకపోతే అయ్యో ప్రీమియం కంటెంట్ అనో ఫీల్ అవుతారు. బట్ లవ్ స్టోరీస్ అనేటప్పటికి మనలాంటి వాళ్ళందరికీ కొద్దిగా తక్కువ ఫీలింగ్ ఉంటుంది, డూయింగ్ సంథింగ్ రెగ్యులర్ కమర్షియల్ అని చెప్పి. బట్ మీరు లవ్ స్టోరీ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు సినిమాని. బట్ అది వల్నరబుల్ అవుతుందేమో సినిమా ఫర్ ది ఫస్ట్ టైం. ఐ వుడెంట్ థింక్ సో అండి. అంటే నాకు తెలిసి మేజర్ రిలీజ్ అయిన సంవత్సరంలోనే సీతారామం వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీస్, అండ్ నాట్ బెస్ట్ లవ్ స్టోరీ, బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ద డెకేడ్. సో ఐ థింక్ ఎక్కడో మనం లవ్ స్టోరీస్ చెప్పడం మానేసాం. అండ్ అదేదో అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనుకుంటున్నారు. బట్ మీరు మీ ఇళ్ళలో యూనో ఫ్యామిలీస్ తోటి మాట్లాడితే యూ విల్ సీ దట్ అందరికీ ఒక లవ్ స్టోరీ కరువు ఉంది. సో ఈ రోజున నా నమ్మకం లవ్ స్టోరీయే యూనిక్. ఎందుకంటే నేను యాక్షన్ చేసిన టైంలో అందరు లవ్ స్టోరీస్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఇది ఒక థ్రిల్లింగ్గా యాక్షన్లో చెప్పిన లవ్ స్టోరీ. సో హోప్ఫుల్లీ నాకు అంటే మనకు ఒక కొట్టిన పిండి జానర్ ఒకటి ఉంటుంది కదా, ఆ జానర్ దాటుతూ వదులుకోకుండా చేసిన ప్రయోగం. ఆల్ ది బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. శేష్ గారు, ఫస్ట్ టైం డ్యాన్స్ అంటున్నారు, ఫస్ట్ టైం స్టెప్స్ అంటున్నారు, అందరూ ఎగ్జైట్ అవుతున్నారు కదా. సో ఫస్ట్ టైం డ్యాన్స్ చేయడానికి మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన ఆ మూమెంట్ ఏంటి దీంట్లో అంతా? ఇట్ వాజంట్ ఎనీథింగ్ లైక్ దట్ అండి. అంటే దెర్ ఇస్ ఇస్ లవ్లీ ఇమేజ్, మీకు టీజర్లో గుర్తుంటే ఇలా నించొని ఇలా పైకి చూస్తూ ఉంటాను అనమాట. ఇదే బట్టలు వేసుకొని ఇవే బట్టలు చూసుకొని షూట్ చేస్తున్నాను కొన్ని గంటల క్రితం ఇక్కడ. సో ఆ ఫ్రీడమ్లో వాడు ఏం ఫీల్ అవుతున్నాడు అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్లో వీ ఫెల్ట్ ఒక నైస్ సాంగ్ వుడ్ బి అమేజింగ్ ఫర్ దట్ మూమెంట్. సో అందుకని చేయాలనిపించింది. నేను ఏదన్నా సరే కథలో అవసరం ఉంది అన్న ఫీలింగ్ వచ్చేస్తే నేను చేసేస్తాను. అండ్ నేను దేనికి వెనకాడను. మేజర్లో చేసిన స్టంట్స్ మీరు యాక్షన్ సీన్స్ చూస్తే మేజర్లో చేసిన స్టంట్స్ దానికి ముందు రీసెంట్ ఫిల్మ్స్లో చాలా తెలుగు ఫిల్మ్స్లో అలాంటి స్టంట్స్ లేవు. రియల్ బట్ చిన్న హైపర్ రియల్ ఉంటుంది. అండ్ ఒక కొత్త ట్రయల్ చేసాం అక్కడ. సో అలానే ఇక్కడ నేను ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాను. అయితే ఇందాక మాట్లాడితే మీరు ఇప్పటివరకు చెప్పని విషయం చెప్తున్నానని అందరిని, అంటే ఇంట్లో ఉన్న లేడీస్ని కూడా తీసుకెళ్ళమని చెప్తున్నారు కదా. సో అంటే ఏంటి అంటే ఏమి ఇస్తారు వాళ్ళకి, ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు? ఐ థింక్
ఎక్సైట్ చేస్తుందండి. ఇట్ ఈస్ అ ఫిల్మ్ దట్ ఎక్సైట్స్ యూ, బట్ అల్టిమేట్గా బై ది ఎండ్ ఆఫ్ ఇట్ మీరు ఎమోషనల్ అవుతారు. సో యూనో నేను చాలా ఇంటర్వ్యూస్లో అన్నాను, గూఢచారి 2 ఈజ్ హై ఆన్ ఎక్సైట్మెంట్, డెకాయిట్ ఈస్ హై ఆన్ ఎమోషన్స్. సో ప్రతి ఎమోషన్ అంటే యాంగర్, కోపం, వాడుకున్న కోపం, యూనో గుడి పెంచడానికి వచ్చిన డైలాగులు అంటున్నాడు. వాట్ ఈస్ ద రీజన్? వాడు యాంగర్, కోపం ఏంటి? అసలు లవ్ అంటే ఏం జరిగిందా? బ్రేక్ అయిందా? క్రాక్ అయిందా? దేనివల్ల బ్రేక్ అయింది? వాట్ ఈస్ ద మోటివేషన్? హైలీ ఎమోషనల్గా మనం ఎప్పుడైనా మన ఫ్యామిలీస్లో కానీ లేదా ఎవరితోనో హైలీ ఎమోషనల్గా మాట్లాడినప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అది మేము ఆ 2 hour జర్నీలో క్యాప్చర్ చేయడం ట్రై చేస్తాం. శేషు హియర్. ఈ సినిమాను మదర్తో కానీ ఫ్రెండ్తో కానీ ఎవరితోనో చూడమని మీరు సలహా ఇచ్చారు కదా, మీరు ఎవరితో చూస్తున్నారు ఫస్ట్ డే? బాయ్ సార్ అండ్ అరే సార్, బాయ్ సార్. యునో ఐ వాంట్ టు షేర్, మై సిస్టర్ జస్ట్ హ్యాడ్ అ బేబీ. సో నేను జెన్యున్గా మన రిలీజ్కి ఒక 2 weeks తర్వాత నేను ఫ్లోరిడా వెళ్ళి తనతో చూడాలనుకుంటున్నాను. సేఫ్ ఆన్సర్ కదా, జెన్యున్, మా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడికి వస్తూ కూడా మా మేనల్లుడు కేశవ్ గారి ఫోటోలు చూస్తూ వస్తున్నాను నేను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అనురాగ్ జీ, that I appreciate that effort also basically. And coming to the point of director Mr. Dio, take the mic. Take the mic. जी सर बोलिए. See, Adivaseshu as a somebody has now described him to be a great genius. I think the cinematographer said that. Yes. And he is known for a terrific command over the script and its execution and the locations, color complexions, shot taking, shot divisions, and everything. He will get into the set after keeping all that library in the mind just to execute. And it will certainly impact the director as things stand. What is your speciality in carving out this film on screen? Apart from Adivaseshu's contribution or Adivaseshu's supplementation or Adivaseshu's role in all those things, because director is the captain. Yes. ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు సార్. సప్లిమెంటేషన్ అనగానే ఇలా. It's the difference of how I see a scene than he does, sir. It just comes down to that. Did he endorse that? Absolutely. Absolutely. See, we have a very easy process how we work. We discuss everything together. We come to a middle ground. And after when we come on set, it's my show. So we always discuss everything together. Uske baad, he lets me do my thing. Okay. And another thing, he has done a role like Major, and in one of the films, in Yavaru, he has done another cop kind of character, and now he is dacoit. Okay, that too after a stint of love story in the film. I do not know the duration that you really spared for that love episode. How could you look at him as a dacoit after Major, after Yavaru, because they are both of them are runaway hits at box office. How could you really see him as a dacoit? సార్ యాక్చువల్గా దీనికి నేను ఆన్సర్ ఇవ్వగలిగితే, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. How does it matter? He doesn't see me as Major. Yeah. He sees me as Sesh from US. मैं కలిసి పెరిగాం అక్కడ. So we used to live together in the same apartment, look, sleeping on the same floor. So it's like for me and him. So for you, it was not so difficult to picturize him as a dacoit because you know him right from the childhood. We know each other for a very long time from US. So it's like our relationship is totally different. It's not actor director nor Sesh or Chanel. We're just two friends trying to make a movie. That's it. But there must be a certain component for in an actor to really project himself in such a way after such characters. That's the thing, sir. He's always striving to do different things. So when we discuss the story, how are we going to go about this? From the character, we did test looks, we did different type of lenses for the eyes, we did different mustaches, we tried all kinds of things. This is at least 6 months before we did the shooting. So all these kinds of testing, look test, we were like, okay, this is working, this is not working. We did a lot of focus groups about it.
So it was a process. It was a very methodical process of how we got to this point today. యా అంటే యాక్చువల్గా షూట్కి స్టార్ట్ అవ్వకుండా 6 months ముందండి మేము ఒక మిడిల్ ఈస్టర్న్ చాయ్ వాలా ఫోటో ఒకటి చూసాం. అతనికి గ్రీన్ ఐస్ ఉన్నాయి, సన్నటి మీసం ఉంది. సో అది Pakistani tea boy that so- became viral. సో అది ఎక్కడో తెలుగుతనం అని మిస్ అవుతుందని ట్రై చేయలేదు, బట్ డిఫరెంట్ వైల్డ్ త్రోస్ చేసాం. గ్రీన్ ఐస్ పెట్టాలా, మీసం డిఫరెంట్ షేప్స్ ట్రై చేసాం, ఫుల్ గడ్డం ట్రై చేసాం, పొడుగు గడ్డం ట్రై చేసాం. సో వీ ట్రైడ్ మెనీ డిఫరెంట్ థింగ్స్ జస్ట్ ఫర్ ద లుక్. అలాంటిది ఇంకా స్క్రిప్ట్ కలిసి రాసామంటే యూ కెన్ ఇమాజిన్. No, in this sense, I'll tell you, I'm the third person. Please welcome. They worked together as a team very well. He was the cinematographer also on previous film, and they very well work as a team. I've seen when he's acting, he's also dependent on him because he is the one watching. So this is the language they share, and they work very well as a team. You can't separate the two. The moment you start separating the two and say what was your role, they'll be confused. I'm telling you, they work very well as a team, But and they can't be separated from They each other. worked as a team, but he's a hero, he's a director. Yeah, that is there. Both are two separate Yes, different but entities. he's a Both hero, are he's a not same director. antaru. But what Both is are also not same. yeah, but it works together. He's also not the hero and he's not the director. But you know, you joke. I watched you on several occasions joking and jocular way you talk, you know. But when the director is telling that he knows Adu Seshu right from his childhood, and both of them childhood It shows friends, on the set. childhood friends. That is the reason it became very easy for him to see a dacoit in him. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగుంది ఐడియా. He also was the cameraman ఇదండి for reason. Gudachari. అండ్ శేష్ గారు, మీరు ఈ సినిమా మంచి సినిమా మీ దగ్గర నుంచి ఏదైనా వస్తే కనుక ఓవరాల్ ఆడియన్స్ అందరూ కూడా, అంటే లేడీస్ అని కాదు, యూత్ అని కాదు, మాస్ అని కాదు, అందుకే మీ సినిమాలు అంత పెద్ద హిట్లు అవుతాయి. Thank you. ఒక స్లాట్ మీదని ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ సినిమా ఆ స్లాట్ అంటే ఓవరాల్గా అందరినీ క్యాప్చర్ చేయగలిగే ఒక లైన్ ఈ సినిమాలో అపీలింగ్గా కనిపిస్తుందా సార్, ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్? యా, యాక్చువల్లీ నేను ఒకటి చెప్పగలను. అది వెన్ వీఆర్ రైటింగ్ ద లైన్ వీ డెంట్ వాంట్ ఇట్ టు బీ గతంలో లవ్ స్టోరీ ఉంది, లవ్ ఎపిసోడ్ అని మ్యామ్ అడిగారు ఇందాక. గతంలో లవ్ స్టోరీ ఉంది, ప్రజెంట్లో యాక్షన్ ఉంది, అది కాదు. ఇద్దరు విడిపోయిన ఎక్స్ లవర్స్, ఆ గతంలో జరిగేది 5 నిమిషాలే, పెద్ద ఇట్స్ నాట్ సో మచ్ లెంగ్త్. ఎస్. కానీ వాళ్ళ జర్నీలో వాళ్ళు ఏం రియలైజ్ అవుతారు ఇన్ ద ప్రజెంట్ డే. ఆ జర్నీలో ఒక ట్రావెల్ ఉంటుంది, ఆ ట్రావెల్లో వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ దెమ్ ఐ థింక్ ఇస్ ద రియల్ స్పెషల్ థింగ్. వెన్ చుట్టూరు గన్స్ ఉన్నప్పుడు, చుట్టూరు బుల్లెట్స్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది. Fantastic. All the very best. Anurag God bless garu. you with a great success. థ్యాంక్ యూ సార్. అనురాగ్ శేష్ గారు. హాయ్ సార్ శేష్ లైక్ ఇందాక సుప్రియ మాట్లాడుతూ అన్నారు కదా, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ అని చెప్పేసి, బట్ యూ ఆల్రెడీ డిడ్ కిస్. సో అది డిడెంట్ వర్క్. సో ఇది దాని కంపెన్సేషనా? అంటే అందులో స్టోరీ కరెక్ట్గా లేదండి. సో ఇదే ఫస్ట్ లవ్ స్టోరీ అనుకుంటున్నా. బట్ అండ్ యాజ్ అన్ యాక్టర్ లైక్ మీరు యూ నీడ్ టు గో త్రూ మెనీ థింగ్స్ కదా, బికాస్ ఈ సినిమా పర్టికులర్గా ఇట్ హ్యాడ్ సో మెనీ షూట్ డేస్ కాబట్టి. సో మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి, బికాస్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద రైటింగ్ ప్రాసెస్ టు ద. I want to say we shot this film 149 days and today is day 149. Few hours back కట్ చెప్పారు విజయ్ మాస్టర్. నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇటు వచ్చాను. లైక్ లిటరల్లీ అంటే అంత నా ఫస్ట్ టైం నేను ఒక షూట్ ర్యాప్కి ఇలా చేద్దాం అనుకున్నా, బికాజ్ ఒక చాలా పెద్ద జర్నీలా అనిపించింది. అంటే ఒక సాగాలా అనిపించింది అనమాట ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిలిం. సంవత్సరం రాసాం, 2 సంవత్సరాలు తీసాం ఈ సినిమాని. సో ఇట్స్ వెరీ వెరీ డీప్ ఫర్ అస్. సో అంటే యూ హ్యావ్ టు ఫర్గివ్ అస్. మీరు చాలా ప్రెస్ మీట్స్లో మేము అందరం కష్టపడ్డాం అని చాలామంది చెప్పడం వినుంటారు, కానీ ఇది ఒక హైలీ ఎమోషనల్ యూనో ఫ్యామిలీగా కూర్చొని సడన్గా ఇప్పుడు అయిపోయింది అని ఒక ఇమ్మీడియట్ మూమెంట్ ఉంటుంది చూడండి. మీరు ఆ ఇమ్మీడియట్ మూమెంట్లో మమ్మల్ని పట్టుకున్నారు.
సో దట్ ఈస్ వై వీఆర్ ఆల్ లైక్ దిస్. మీరు ఆల్మోస్ట్ అన్న వెజ్ అనమాట అయితే. అంటే యూనో నేను కట్ చేసుకొని బాగా అలసిపోయి ఉన్నాను, మాస్టర్తో సరదాగా ఫోటోలు దిగాము, కార్ ఎక్కాను, నాకు కన్నీళ్ళు వచ్చాయి. సో ఇట్స్ అ వెరీ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యాజ్ మ్యూజిక్ బాగుంది, సెట్ బాగుంది, ఇవన్నీ ఇందాక అనురాగ్ సార్ అన్నట్టు ఇవన్నీ విడతీయటం కదా. ఇట్ ఈస్ ఒక హోల్సమ్ ఎమోషన్ లోపల నుంచి ఇక్కడ తిట్టు తిడుతూనే అనుకో, దీని అమ్మ ఇంతకన్నా మనం చేయలేమరా అని ఒక అతి కృషి అతి కష్టంతో చేసిన ప్రయోగం అనమాట. అదే దట్స్ వాట్. అంటే అంటే మీరు చాలా స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అవుతారు కదా ఇన్ రైటింగ్ ప్రాసెస్ కానీ ఇదంతా కూడా. బట్ యాజ్ అన్ యాక్టర్ యూ నీడ్ టు ఎంజాయ్ ద యాక్టింగ్ ప్రాసెస్. సో యూ బీయింగ్ ద రైటర్ ఫర్ యువర్ ఓన్ సీన్స్, యూ బీయింగ్ లైక్ డిజైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వర్ యూ ఏబుల్ టు ఎంజాయ్ దట్? I think so. I don't know how to enjoy things fully in general. నాకు అదొక పర్సనాలిటీ ట్రైట్ ప్రాబ్లం ఉంది. యూనో ఒక బర్త్డే, చెల్లెలు బర్త్డే చేసుకుంటున్నాం అంటే అన్నీ ఉన్నాయా, అయ్యో తనకి కేకే కాదు అందరికీ ప్లేట్లు ఉన్నాయా, గ్లాసులు ఉన్నాయా, ఈ టైప్ మెంటాలిటీ అనమాట నాది. సో అండ్ ఐ థింక్ సమ్ ఆఫ్ యూ మీరు కూడా అర్థం చేసుకోగలరు. మా రెస్టారెంట్కి 10 మంది కలిసి వెళ్తే 9 మంది ఇలా క్యాజువల్ కూర్చొని ఒక్కళ్ళు మాత్రం అందరి కోసం ఆర్డర్ చేయడానికి దిగిపోతారు. సో ఆ పర్సనాలిటీ ట్రైట్ ఉంది నాకు. సో ఐ యెట్ టు లెర్న్ హౌ టు ఎంజాయ్ ఇట్. ఐ థింక్ మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను. బట్ యాజ్ ఫార్ ఎస్ దట్ మీరు అడిగిన రైటింగ్ యాక్టింగ్ డైరెక్షన్ ఈ సెగ్రిగేషన్ ఏదైతే ఉందో, నేను రైటింగ్లో ఇన్వాల్వ్ అవ్వనండి. నేను రైటింగ్ చేసేది పేరు వేసుకుంటాను. నేను రైటింగ్ ఇన్వాల్వ్ అవ్వను, రైట్ చేస్తాను. ఐఎమ్ రైటింగ్. అది మేము కలిసి చేసామండి, అందుకని ఇద్దరం పేరు వేసాం. అండ్ కలిసి రాసినప్పుడు కలిసి వాదించుకుంటాం, కలిసి పోటాడుకుంటాం, కలిసి కౌలించుకుంటాం, కలిసి ఆ సూపర్ రా అనుకుంటాం, అన్నీ ఉంటాయి. బట్ వెన్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, అనురాగ్ సార్ అన్నట్టు, హీ నీడ్స్ టు టెల్ మీ వాట్ మై జీపీఎస్ ఇస్. సో అలా సెగ్రిగేట్ చేసాం. ఓకే. బట్ సో ఈ హోల్ జర్నీలో అంటే ఒక స్పెసిఫిక్ సినిమా జర్నీలో వాట్ ఈస్ యువర్ ఫుల్ఫిల్మెంట్ ఫ్యాక్టర్ దెన్? వాట్ ఈస్ మై ఫుల్ఫిల్మెంట్ ఫ్యాక్టర్? I felt, when Major Sandeep's parents looked at me with tears in their eyes, Bangalore screening అయినప్పుడు, when Vijay Mars's assistants వాళ్ళ నైట్ అంతా నిన్న మధ్యాహ్నం 2 నుంచి మార్నింగ్ కొన్ని గంటల క్రితం దాకా దేవర్ కంటిన్యూస్లీ డాన్స్ చేస్తున్నారు, మా చేస్తున్నారు. వాళ్ళు ఒకళ్ళు అన్నారు, వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్ అని ఒక జెన్యున్ ఎక్స్ప్రెషన్తో నాతో అన్నారు. అది నన్ను ఫుల్ఫిల్ చేసింది. సో సెట్ మీద పెద్ద కటింగ్ ఇచ్చే రకం కాదు నేను. సో అనురాగ్ జీ సార్ మేడం మీరు హాయ్ సార్. నించోనా? Okay. हाय सर, फर्स्ट ऑफ ऑल कंग्रेचुलेशंस, बहुत अच्छा है सॉन्ग एंड आपका कैरेक्टराइजेशन. एज अ डायरेक्टर आपका स्क्रीन प्ले बहुत अच्छा रहता है एंड आपका स्टोरी सिलेक्शन वाज कम्प्लीटली डिफरेंट. एंड शेष जी भी, उनका भी स्टोरी सिलेक्शन एज एन हीरो, उनका कैरेक्टराइजेशन भी डिफरेंट रहता. सो इतने दिन जर्नी के बाद कभी भी आपके अंदर जो डायरेक्टर है, कभी ये सोचा कि अडविशेष के साथ एक मूवी करेंगे? क्या हम एक्सपेक्ट कर सकते हैं आपकी डायरेक्शन में शेष जी की डायरेक्शन? మీరు అడిగే సార్ సూపర్. एब्सोल्युटली यस, उसमें कोई डाउट ही नहीं है. तो अगर होगा तो किस टाइप ऑफ मूवी हो सकता है? वो हम डिसाइड, ये ही इज लाइक अ क्या बोलते गिरगिट. ओके मतलब ही चेंजेस कलर्स. ओके तो डिपेंड करता है इसको, यू कैन टेक हिम एनीवेयर. ओके एंड वन That's फाइनल. not, but for me, when I was on the set, I was watching everything and I was learning because this is a very hard-working team, very hard-working team, and the way they go about doing things Okay. is there's a lot to learn from there. And I've seen him as an actor and do things in the sense he puts himself in those challenging circumstances. Like literally when I saw whatever I've seen, I have also not seen the full film, right? So I think this is his most romantic that I have seen, and this is also Mrinal's most intense that I have seen. Okay, and this film. I want to ask one question also. So in trailer there is a last shot जो आप बोलते हो ओ. सो जनरली आप गाना सुने और मतलब कितना प्रैक्टिस किए उस गाने के लिए, और एक बार हम कर सकते हैं? गाना सुना और प्रैक्टिस किया. कितने बार प्रैक्टिस किए? बहुत बार प्रैक्टिस किया, बहुत बार तो टेक किया. एक बहुत बार सारा टेक लिया, मुझे छोड़ा नहीं.
जब एक तक बार मैं हम कीजिए. कन्न पिटरो कन्न कुटरो ये ओ जो है ना फॉर दैट आई हैड टू प्रैक्टिस अ लॉट శేషన అంటే యూ లవ్ సినిమా సో మచ్, అంటే మీదైనా కానీ అదర్స్దైనా కానీ యూ లవ్ సినిమా సో మచ్. అంటే రీసెంట్గా మీరు అనాలజీ చేసిన గోల్డ్ ఫిష్ అండ్ బిగ్ ఫిష్ అని అనాలజీ చేసినా కూడా దురంధర్ తెలుగు స్టేట్స్లో ఎలా ఉంది అనే దానికి మీరు రీట్వీట్ కూడా చేశారు రీసెంట్గా. అలా ఏం లేదండి. మీరు అంటే సింపుల్గా చెప్పేస్తామండి. బేసిక్గా టపా ఎడిట్లు మారుస్తూ ఉన్నాము. సార్ చాలా బిజీ ఉన్నారు. సో మేము బీమ్స్ మాటల్లో వినాలి. ఇది మేమే చెప్పామండి సార్. అదే ఎగ్జాక్ట్ సార్ చెప్పింది రైట్. అంటే దట్ టైమ్ అంటే చాలా మూవీస్ ఉండే లాస్ట్ 2 years నుంచి ఫుల్ బిజీ 24/7 వర్క్ ఉండే. ఎవ్రీడే 1 hour పడుకునేవాడిని. సార్ ఎప్పుడు వచ్చినా నేను యాక్చువల్లీ సోఫాలోనే ఉండేవాడిని, ఎవరు వచ్చినా సోఫాలోనే ఉండేవాడిని. సో నేను ఇంటికి వెళ్ళడమే లేకుండే. సో ఆ టైంలో ఏంటంటే సార్ ఒకరోజు జిమ్ చేస్తున్నప్పుడు సార్కి ఇలాగా ఫస్ట్ గాలోడు సినిమాలో పాట వచ్చిందట. ఎవరు ఇది చేసిందంటే భీమ్స్ ఇది చేశారా, ఓకేలే. దాని తర్వాత కంటిన్యూ కట్ చేస్తే ఇంకొక పాట వచ్చింది, అది బలగం నుంచి ఊరు పల్లెటూరు. ఇది ఎవరు చేశారబ్బా అంటే అది కూడా భీమ్స్. ఇది భీమ్స్ చేయడం ఏందా, మరి ఇలాగ ఆలోచన వచ్చిందట. సో దాని తర్వాత అనిపించింది నాకు స్టోరీ చెప్పిన తర్వాత సార్ నేను చేస్తాను, సాంగ్స్ వరకు చేసి ఇవ్వగలను. దాని తర్వాత బికాస్ ఏంటంటే నాకు చాలా మూవీస్ ఉన్నాయి. అంటే ఎవ్రీ మంత్ ఒక మూవీ, ఎవ్రీ 2 months ఒక మూవీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీల్కి ఫుల్ మ్యూజిక్ చేసిన తర్వాత ఇంకా శంకర్ వరప్రసాద్ సినిమా ఇంకొక 2 weeks రిలీజ్ అవుతున్నాను. మనం సార్ యాక్చువల్గా మొన్న ఎడిట్ చేసిన మొత్తం ఇటు తిప్పేసి మళ్ళీ మార్చామండి. ఇప్పుడు మీరు కొట్టిన సీన్ 2 సెకండరీలోకి వెళ్ళిపోయి అన్నీ చేసామంటే అని షాక్ తింటారు. సో యాక్చువల్లీ దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది ఇంతవరకు చేసాము, బట్ నేను శేషార్ ఇద్దరం కలిసి నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తున్నాం. ఫుల్ ప్లెడ్జ్డ్గా చేస్తున్నాం. అంటే సాంగ్స్, బీజిఎమ్స్ ఎవ్రీథింగ్ చేయబోతున్నాం. శేషు, ఫైనల్గా ఇంత మాట్లాడుకున్నాం కదా, డెకాయిడ్ గురించి ఏం చెప్తారు ఫైనల్గా? April 10th in theaters. It is my promise that this film is a genuine film. శేష్ గారు సార్ థ్యాంక్ యూ. ఇక దీంతో సమాప్తం అనుకున్నాం, కానీ చాలా మంది మీకు రికమెండేషన్ వస్తుంది. చెప్పండి. యాక్చువల్గా టీజర్ రిలీజ్ అయినప్పుడు మీరు హిందీ టీజర్కి వెళ్తూ యూ సెడ్ దట్ హిందీ టీజర్ ఇంకా అదిరిపోతుంది, దేర్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పారు. బట్ సాంగ్ డిఫరెంట్ ఉంది. బట్ సినిమా వరకు ఈ రోజున ఇండియన్ సినిమా, తెలుగు సినిమా లేదు, హిందీ సినిమా లేదు, ఇండియన్ సినిమా. బట్ ఎక్కడో నేటివిటీ అనే మాట ఉంటుంది. సో ప్యారలల్గా చేస్తున్నారు కాబట్టి హిందీలో ఏమన్నా స్టోరీ చేంజ్ కానీ, స్క్రీన్ ప్లే చేంజ్ కానీ, తెలుగుకి హిందీకి ట్రీట్మెంట్ ఆఫ్ ద సీన్ చేంజ్ ఉందండి. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చేంజ్ లేదు, కానీ ట్రీట్మెంట్ ఆఫ్ ద సీన్ చేంజ్ ఉంది. ఇప్పుడు రంగీలా సినిమాలో వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్స్, ఏ మీరు పైసేదే అంటే కిస్కో దియా జో తూ రేగే అంటాడు. ఆ డైలాగ్ని మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేరు. సో the one thing I learned in Telugu cinema was after working in this film that Telugu films can be set anywhere, but for the convenience of the audience, every character speaks Telugu. So similarly, this is Hindi. we definitely treated it different. సో ఇంకా ఏమైనా మీకు ప్రశ్నలు ఉంటే April 10వ తారీఖు మీరు డెకాయిడ్ సినిమా చూడండి. అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు, ఆ ప్రేమ కథ ఏంటి, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఏంటి అనేది మీకు అంతా తెలిసిపోతుంది అనమాట. సేవ్ ద డేట్ April 10th. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్.